దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రం కలునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రవక్త అయిన ఇర్మియా దేవుని గురించిన ఒక ఉన్నతమైన లక్షణాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవునితో కూడా ఆయన ఈ మాట చెప్తున్నాడు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని దేవునితో చెప్తున్నాడు. ఆయనలో దేవుని పట్ల ఉన్న ఎంతో నమ్మకాన్ని బట్టి, ఆయన అనుభవాన్ని బట్టి ఆయన నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని దేవునితో చెప్తూ ఉన్నాడు. దేవునికి అనుదినము మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదంట. ప్రతిదినము ఆయనకు మన మీద వాత్సల్యమే పుట్టుచున్నది. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు! ఇంత నమ్మకమైనటువంటి, ఇంత నమ్మదగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు మనకున్నాడు. ఈ దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించిన కొన్ని విషయాలను ఈరోజు మనం వాక్యములో నుండి తెలుసుకుందాం. మొట్టమొదటిది యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మన పాపములను క్షమించినటువంటి నమ్మదగిన దేవుడు. పాపములను మనం ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందినప్పుడు యేసు ప్రభు నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. చూశారండి, మనం మన పాపములను ఒప్పుకొనుట, ఆయన ఎదుట పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మనం దేవుని వైపుకి తిరిగినప్పుడు ఆయన మనల్ని పవిత్రులుగా మారుస్తాడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విశ్వసించి ఒప్పుకోలు చేసుకున్న ప్రతి విశ్వాసి జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసేటటువంటి మహత్తరమైన కార్యము ఇది. ఆయన మన పాపములను క్షమించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చాడని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. అంత మాత్రమే కాదండి, మరి మనలను ఈ పరిశుద్ధ మార్గములో ఈ పరిశుద్ధత కలిగిన వారమై జీవించేటట్లుగా ఆయన కాపాడేవానిగా ఉంటాడని మనం దేవుని వాక్యంలో చూస్తాం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 23, 24 వచనాలను మనం చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు
జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయును. మనలను పిలుచుచున్న దేవుడు నమ్మకమైనవాడు. ఆయన అలాగున చేస్తాడు. ఎలాగున చేస్తాడు? మనలను ప్రాణాత్మ దేహములు నిందారహితముగా ఉండేటట్లుగా, ప్రభువు రాకడయందు మనము సంపూర్ణులముగా ఉండేటట్లుగా ఆయన మనల్ని ఈ పరిశుద్ధతలో కాపాడుతూ ఉంటాడని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. దాని కొరకు మనం ఆయనకి విధేయులమై వాక్య ప్రకారముగా జీవిస్తూ విశ్వాసమందు స్థిరముగా నిలిచి ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఆయన మీద ఆనుకొని మనం జీవించినప్పుడు ఆయన మనల్ని నిందారహితముగా పరిశుద్ధులుగా సంపూర్ణముగా మనల్ని పరిశుద్ధపరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడయందు ఆయన ఎదుట మనం పరిశుద్ధతతో నిలువబడేటటువంటి ఆ యొక్క ధన్యతను మనం కలిగి ఉంటాం. ఇక రెండవది మనం చూద్దాం. ప్రభువు మరొక విషయంలో నమ్మదగిన వానిగా మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. 9వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచాడంట. మనం దేని కొరకు పిలువబడ్డామో మన పిలుపును గురించిన అనేక వివరణలు వాక్యాలలో మనం చూస్తూ ఉంటాం. ఆయా సందర్భాలను బట్టి మన కర్తవ్యముగా మనల్ని పిలిచిన పిలుపుని బట్టి ఆ పిలుపుని మనం నెరవేరుస్తూ ఉండాలి. ఇక్కడ మనల్ని తండ్రి అయిన దేవుడు పిలిచిన పిలుపులోని ఒక ప్రాముఖ్యమైన ఆంతర్యం ఏంటంటే ఆయన కుమారునితో మనం సహవాసము చేయటానికి ఆయన మనల్ని పిలిచాడట. ఆయన నమ్మదగిన దేవుడంట. కుమారునితో సహవాసం అనగా మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం సహవాసము చేయాలి. ప్రభు స్నేహితులని నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నారు. అంటే స్నేహితునిగా ఉండేటటువంటి ప్రభువు స్నేహితుని వలె మరి ప్రతి విషయంలో కూడా మనల్ని ఆప్యాయతతో సలహాలనిచ్చి మంచి ఆలోచనకర్తగా ఆశ్చర్యకరమైన ఆలోచనలతో మనల్ని నడిపించేవానిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఉన్నారు. నేను నీకు ఆలోచన చెప్పి నీవు నడవవలసిన మార్గములో నేను నిన్ను నడిపించదను అని కీర్తన గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సహవాసమునకు తండ్రి అయిన దేవుని ద్వారా మనం పిలువబడ్డాం. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉండగా వానిగా మన పట్ల ఉంటూ మనల్ని నిత్యజీవం వైపుగా తప్పక నడిపిస్తాడు. మరి ఈ లోకములోని సహవాసాలు మీరు తెలుసుకునే ఉంటారు. స్వార్థపూరితమైన ఆలోచన కడుపులో ఉంచుకొని సహవాసం చేస్తూ ఉంటారు. వారి స్వలాభం కొరకు స్నేహం చేస్తూ ఉంటారు. వారేదో ఆశించి తాత్కాలికమైనటువంటి సహవాసము లేక స్నేహములు చేస్తూ ఉంటారు. వారికి ప్రయోజనం లేదు అని అనుకున్నప్పుడు విడిచి వెళ్ళిపోయేవారిగా ఉంటారు.
ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం చేయటం అంటే ఈ లోక మనుషులతో సహవాసం చేసినట్లు కాదండి. ఆయన సహవాసము చేయుటకు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన మనతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడై ఉన్న వాక్యము, శరీరాన్ని ధరించుకున్న వాక్యము పలు రీతులుగా మనతో సహవాసము చేయుటకు ఆ ప్రభువు సిద్ధపడి ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమండి. మరి మీరు ప్రభువుతో సహవాసం చేస్తున్నారా? వాక్యము ధ్యానించుట ద్వారా ప్రభువుతో సహవాసం, ప్రార్థించుట ద్వారా ప్రభువుతో సహవాసం, ప్రభువుతో సహవాసం చేయుట ద్వారా తండ్రి అయిన దేవునితో సహవాసం మనం కలిగి ఉంటాం. మరి ఆయనతో సహవాసం చేసేవారంగా మనం ఉందాము. ఇప్పుడు మూడవది మనం చూద్దాము. దెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభువు నమ్మదగినవాడు. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాట 2 ఆధిక్యతల్ని ప్రభు ద్వారా మనం పొందగలమన్న విషయాలను చెప్తూ ఉన్నది. ఆయన మనల్ని స్థిరపరుస్తాడంట, దుష్టత్వము నుండి కాపాడతాడట. ప్రభువు ద్వారా స్థిరపరచబడుట ఎంత గొప్ప ధన్యత అండి. ఆయన స్థిరపరిస్తే మనమెంత స్థిరులముగా ఉంటామో కదా. ఆయన ద్వారా మనం స్థిరపరచబడాలి. ఆయన స్థిరపరిచి మనల్ని అస్థిరపరిచేటటువంటి దుష్ట పన్నాగాల నుండి, దుష్టత్వము నుండి మనల్ని కాపాడతాడు. దుష్టత్వమని ఒక గుణలక్షణం మనకంటకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. దుష్టుని నుండి కూడా మనం కాపాడబడతాం. అందుకే పరలోక ప్రార్థనలో దుష్టుని నుంచి మమ్ములను తప్పించుము అని ప్రార్థించమని ప్రభు మనకి నేర్పించారు. ఆయన నమ్మదగినవాడు. ఆయన మన పాపములను క్షమించి మనలను పరిశుద్ధపరిచి మనలను ఈ పరిశుద్ధ మార్గములో యేసు ప్రభువారి రాకడ వరకు నిలవబెట్టుటకు ఆయన నమ్మదగిన దేవుడు. అంతేకాదు, రెండవదిగా యేసు క్రీస్తు ప్రభువారితో సహవాసము చేయుటకు పిలిచిన తండ్రి అయిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువుతోనే మనం సహవాసం చేస్తే మన జీవితాలు 60 100 ఫలిస్తాయి. పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ఎంత నమ్మదగినవాడు. మన జీవిత ప్రయాణంలో ఒక్కోసారి శోధనలు అనగా కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయాలలో మనల్ని చూస్తూ ఊరుకునేటటువంటి దేవుడు కాదు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైనటువంటి కేడెము,
అంటే రక్షణ పొందిన మనల్ని ఇక రక్షణ పొందారులే అని పట్టించుకోకుండా ఉండేటటువంటి దేవుడు కాదు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మనకు అవసరమైన ప్రతిసారి సహాయకరమైన కేడముగా ఉండి ఆయన సహాయము చేస్తూ కాపాడుతూ ఉంటాడు. చూసారండి, 2 విషయాలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ప్రభు పేరిట మీరు జాగ్రత్తగా ఈ 2 విషయాల్ని మీ హృదయంలో పెట్టుకోవాలి. ఒకటి, మనం సహించలేని శోధనను మనకు దేవుడు ఉండనివ్వడు. రెండవది, శోధనలో నుండి తప్పించుకుని మార్గమును ఆయన కలగజేస్తాడు. అచంచలమైన విశ్వాసమును నమ్మకమును దేవుని యందు కలిగి ఉన్నటువంటి యోబు దేవుణ్ణి గురించి సాక్ష్యమిచ్చాడు. నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచును అని ఆయన ప్రభు యొక్క ఆ గొప్పతనాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన అంటాడు, నేను నడుచు మార్గము ఆయనకి తెలుసు, నేనిప్పుడు శోధింపబడుతున్నాను, ఈ శోధన ముగిసిన తర్వాత నేను సువర్ణముగా మారతాను అంటాడు. మన జీవితములో కూడా దేవుడు అలాగే చేస్తాడు. శోధనలో తోడై ఉంటానని, విడిపిస్తానని కీర్తన గ్రంథములో వాగ్దానం చేశాడు. ఆ శోధన ముగిసిన తర్వాత మనం శుద్ధ సువర్ణముగా కనబడతామని ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి మనం నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మీరు నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నారు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అనుదినము ఆయనకు నూతనముగా మన ఎడల వాత్సల్యత కలుగుచున్నది. ఆయనకు మన మీద ఉన్నది వాత్సల్యమే. ప్రతిరోజు ఆయనకు మన మీద కలుగుతున్నది, ఆయనలో మన మీద పుట్టుచున్నది వాత్సల్యమే. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఈ కొన్నే కాదు, అన్ని విషయాలలో ఆయన నమ్మదగినవాడు. ఎన్నో విషయాలు మీరు కూడా ధ్యానం చేయండి. దేవుడు ఎంత నమ్మదగినవాడో దేవుని వాక్యమే రుజువుపరుస్తుంది. దేవుడు ఎంత నమ్మదగినవాడో మన జీవితాలలో ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన పరిశుద్ధాత్మ యొక్క కార్యాల ద్వారా ప్రదర్శితమవుతాయి. ఆయన నమ్మదగినవాడని మనం అనుభవించి చెప్పగలుగుతాం. మరి మీరు ఈ నమ్మదగిన మన దేవుణ్ణి ఇంకను నమ్మకముగా వెంబడించి ఆరాధించి ప్రార్థించి మీ జీవితాలలో ప్రభు దీవెనలు పొందాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.